అబ్బాయిలంటే నీకు అసహ్యం కదా, మరి జిమ్ ఎందుకు స్టార్ట్ చేసావు? నేను ఎలాగూ డైటీషియన్ని కదా, నేను నడిపే డైటీషియన్ సెంటర్కి రిలేషన్గా ఉంటుందని, మన ఆదాయము పెరుగుతుందని, అదుగో అలాగే వాళ్ళ కండరాలు పెరుగుతాయని. ఏంటి నువ్వు ఎప్పుడూ లేనిది మగవాళ్ళ బాడీ గురించి మాట్లాడుతున్నావు? బాడీ వరకైతే పర్వాలేదు, వాళ్ళ మనసు జోలికి వెళ్ళావనుకో ఆలోచించటానికే భయంకరంగా ఉంటుంది. ఒక చేత్తో అమ్మాయికి పువ్విచ్చి ప్రేమిస్తున్నాను అంటాడు, రెండో చేత్తో అమ్మాయి బుగ్గ గిల్లుతాడు. ఈ వెధవ బుర్రలు ఎప్పుడు బాగుపడతాయో. కమాన్ గైస్, అనదర్ 10. కమాన్. 1 2. ఏంట్రా అమ్మాయిని అలా చూస్తున్నావు? చాలా డేంజర్ రా బాబు. డేంజర్ నీకెలా తెలుసు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది? ఎంత కిలాడి కాకపోతే ఇంత పెద్ద జిమ్ మెయింటైన్ చేస్తుంది. ఏమిటే వాడు ఎక్సర్సైజ్ చేయకుండా బాతాకాని పెట్టుకున్నాడు. నేనేమైనా జిమ్ నడుపుతున్నానా లేకపోతే హోటల్ నడుపుతున్నానా? ఉండు. అమ్మో వస్తుందిరా. మరి మైండ్ తినేస్తున్నారు. చిచి ఆపు ఆపు అయ్యా. నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 1 నెల మేడం. మరి ఆ చేయడం ఏమిటి? అంతా రాంగ్ ప్రాసెస్. అది ఇంతకుముందు కరెక్ట్గానే చేసేవాడిని మేడం. ఈ మధ్య నాకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది మేడం. అందుకేనా బాబు ఇలా పిచ్చి ఎక్సర్సైజులు చేస్తూ పిచ్చి చూపులు చూస్తున్నావు? చూడు, ఎక్సర్సైజ్ చెయ్యాలి అంటే బాడీతో పాటు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. ముందు అది అలవాటు చేసుకో నాయనా. అది నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది? మీ తాత వల్లనో, లేక మీ బాబాయ్ వల్లనో, లేకపోతే మీ అమ్మ వల్ల, లేక మీ నాన్న వల్ల, లేకపోతే మీ బ్రదర్ వల్ల. కాదు, నీ వల్లే. ఏంటి? అవును, నేను నీ వల్లే డిస్టర్బ్ అవుతున్నాను. ఈ విషయం మీకు చెప్పాలని నేను చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. అంత బరువైన విషయం ఏమిటో చెప్పు. నేను నువ్వే. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. షట్ అప్. ఏంటి మీరాపుతారు? కానివ్వండి కానివ్వండి, కానివ్వు త్వరగా. ఏయ్, నీ పిచ్చికి ప్రేమ అనే పదం వాడకూడదు. అయినా నాకు ఈ పిచ్చి ఇష్టం ఉండదు, ప్రేమ ఇష్టం ఉండదు. ఐ హేట్ మ్యాన్. నీకో విషయం తెలుసా? నాకు ఈ మగవాళ్ళంటేనే ఇష్టం ఉండదు, సరేనా? కానీ కానీ ఎక్సర్సైజ్ చేయి. కరెక్ట్ గా చేయాలి. 1 2 3. ఈ ఎక్సర్సైజ్ మనకి వర్కౌట్ అవ్వదులే.